హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐపటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కళ్యాణ్ చీటింగ్ చేసి కెప్టెన్ అయ్యాడు. నాకైతే ఎక్కడా కనపడలేదు చీటింగ్ చేసినట్టు. మార్నింగ్ నుంచి ఇదే న్యూస్ ట్రెండ్ అవుతుంది. నాకైతే దగ్గర 400 మెసేజెస్ వరకు వచ్చాయి ఇన్స్టాలోనే. అందరికీ నాకైతే ఏ ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్తూ వచ్చాయి. ఆఖరికి వీడియో కింద కూడా కామెంట్ పెట్టేసి పిన్ కూడా పెట్టేశా. మీకేమన్నా తప్పు కనపడి ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నిన్న మిడ్ నైట్ జరిగింది. ఇమాన్యుయల్, తనుజ అలాగే దివ్య వీళ్ళందరూ మాట్లాడుకున్నారు. ఇక్కడ ఇమాన్యుయల్ అడుగుతున్నాడు, అలా ఎలా ఇచ్చేసావు అని. తనుజ చెప్తుంది, మేము ముందుగానే ఇక్కడ ఏమన్నా ప్లాన్ కళ్యాణ్ది ముందుగానే మాట్లాడుకున్నారంట. ఒకవేళ సేవింగ్ అయ్యే ఆపర్చునిటీ వస్తే అది నేనే తీసుకుంటానని ముందుగానే చెప్పాడు చూడండి. దానికి తనుజ కూడా ఒప్పుకొని అతనితో గేమ్ ఆడింది. ఇక్కడ తనుజ కూడా సుమన్ శెట్టి గారితో ఆడి ఉండింటే ఇంత లెవెల్కి వచ్చేది కాదు, వాళ్ళు ఎక్కడో ఉండేవాళ్ళు. ఇక్కడ కళ్యాణ్ అలాగే శ్రీజ ఆడిన ఇంత లెవెల్కి వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళని టార్గెట్ చేసి తొక్కేవాళ్ళు. వీళ్ళిద్దరూ పెయిర్ అయ్యారు కాబట్టే సెకండ్ ప్లేస్కి వచ్చారు. ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది. కళ్యాణ్ సేవ్ అయ్యాడు, అలాగే తనుజ వచ్చేసి ఈ వారం గట్టిగా నిలబడగలిగింది. అంటే టాస్కుల్లో బాగా ఆడింది అని. తనుజని తక్కువ చేసుకున్నట్టు కాదు, తనుజ కూడా బాగా ఆడింది. అలా వాళ్ళిద్దరికీ కలిసి వచ్చింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి పూల్ టాస్క్. ఈ టాస్క్లో సుమన్ అన్నని అనవసరంగా ఫ్లోరా గారికి అయితే తీయేశారు. ఇదే విషయం రేపు నాగార్జున గారు వీడియో వేసి మీరు చూపించి ఫ్లోరా గారికి కోటింగ్ ఇచ్చారు. ఇదే విషయంలో సుమన్ గారి విషయంలో కోటింగ్ ఇచ్చారు, అలాగే అక్కడ డీమన్ విషయంలో కూడా కోటింగ్ ఇచ్చారు. అదే నామినేషన్ టైంలో ఉంది కదా అక్కడ. ఎందుకమ్మా బర్నీ గారు ఫస్ట్ పడితే డీమన్ ఎందుకు తీసావని అక్కడ కోటింగ్ పడింది. ఇక్కడ సుమన్ గారిని అనవసరంగా తీసావని ఇక్కడ కోటింగ్ పడింది. ఇక్కడ నాకు సార్ ఏం తప్పు చేశాడు సుమన్? నువ్వు ఏదైతే మాట్లాడినావో అప్పుడే నువ్వు స్టాండ్ తీసుకొని నేను తప్పు చేయలేదు, నేను కాల్ పెట్టలేదని, అది నెక్స్ట్ లెవెల్లో ఉంది. గేమ్ కూడా చాలా బాగా ఆడేవని నాకు సార్ అయితే మెచ్చుకున్నారు. అంతేకాదు శ్రీజాన్ కూడా అడిగాడంట, సుమన్ కాల్ పెట్టాడని. సార్ నేను కూడా గేమ్ ఆడుతున్నాను సార్ అనిందంట శ్రీజ. కాదు తప్పు చేస్తాడు అనుకుంటున్నావా అంటే, లేదు సార్ తప్పు చేయడు సార్ సుమన్. అది సుమన్ తప్పు చేయడు, మళ్ళీ అంత గట్టిగా మాట్లాడాడంటే ఇంకా ఖచ్చితంగా తప్పు చేసినాడు సార్ అని శ్రీజ చెప్పిందంట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సెకండ్ వచ్చేసి డీమన్. పాపం చాలా అంటే చాలా కష్టపడ్డాడు. నీళ్ళు 5 వరకు వచ్చేంతవరకు కూడా చాలా కష్టపడ్డాడు, ఎవరూ సపోర్ట్ చేయలేదు. ఇక్కడ కళ్యాణ్ వచ్చేసి శ్రీజాకి సపోర్ట్ చేస్తూ ఉండిపోయాడు. ఇంకా రీతు అన్న ఉంటే డీమన్కి సపోర్ట్ చేసేది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి థర్డ్ వచ్చేసి రీతు అవుట్ అయింది. ఇక్కడ కళ్యాణ్ అలాగే దివ్య కొట్టుకున్నారు చూడండి. వాళ్ళిద్దరూ శ్రీజ అలాగే రీతు స్విమ్మింగ్ పూల్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ కొట్టుకున్నారు చూడండి, నువ్వా నేనా. ఇక్కడ దివ్య ఒక బకెట్ వేసే లోపల అక్కడి నుంచి కళ్యాణ్ 2 బకెట్లు వేసుకున్నారు. ఇక్కడ కళ్యాణ్ శ్రీజ ఫ్రెండ్షిప్ అయితే నాకు నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. ఇద్దరు ఎప్పుడు సపోర్ట్ కావాలో అప్పుడు బాగా సపోర్ట్ చేసుకుంటున్నారు. నిజంగా ఎవరు వదులుకోవడం లేదు, చాలా బాగా అనిపించింది. ఇంకా రీతు అయితే అవుట్ అయిపోయి వాష్రూమ్లోకి వెళ్ళి ఏడుస్తుంది. డీమన్ వచ్చేసి ప్రతిసారి ఎందుకు ఏడుస్తామని ఓదార్పు. ఇక్కడ రాము కూడా చాలా బాగా సపోర్ట్ చేశాడు శ్రీజాకి. ఇద్దరు బకెట్లు చేంజ్ చేసుకొని మరీ సపోర్ట్ చేశారు, రాము అలాగే కళ్యాణ్. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ముగ్గురు ఉన్నారు, సంజన గారు అలాగే శ్రీజ, తనుజ జోలికి ఎవరూ వెళ్ళలేదు. ఇమాన్యుయల్ చెప్తున్నాడు, నేను వెళ్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఎందుకులే గొడవ అని సైలెంట్ అయిపోయినాను. ఆ తర్వాత దివ్యతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా తనుజ జోలికి ఎవరూ వెళ్ళలేదు కాబట్టి ఆవిడైతే టాస్క్ గెలిచింది, సేవ్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కెప్టెన్సీ టాస్క్. ఈ టాస్క్ అయితే నాకు భలే అనిపించింది, అందరూ బాగా ఆడారు. ఫస్ట్ వచ్చేసి రాము వెళ్ళి లైట్ ఆఫ్ చేశాడు దివ్య కరెక్ట్గా కనిపెట్టింది. బర్నీ గారు నా ఆఫ్ చేయరు, అలాగే తనుజ నాకే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇమాన్యుయల్ని సంజన గారు అప్పుడే రిస్క్లో పెట్టాలనుకోరు. ఇంకా కళ్యాణ్ రాము ఉన్నారు. నేను ఎందుకో రాము అనుకుంటున్నానే, రాము పేరు చెప్పింది, భలే గెస్ చేసింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కళ్యాణ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ బర్నీ గారికి ఇచ్చింది. బర్నీ గారు వచ్చేసి కళ్యాణ్ లైట్ ఆఫ్ చేశాడు కదా, అప్పుడు కళ్యాణ్ చెప్పాడు తనుజాది చెయ్యడు, ఆ తర్వాత వచ్చేసి దివ్యాది చేయడు. ఇంకా అక్కడ ఇమాన్యుయల్ గారు ఉన్నారు కదా, వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఉంటుంది బర్నీ గారి సైడ్ నుంచి. నాకే తక్కువ ఉంటుంది నాకు తెలిసి, అందుకే నేను బర్నీ గారు అనుకుంటున్నానే కరెక్ట్గా చెప్పాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి దివ్య థర్డ్ రౌండ్ వచ్చేసి తనుజ వెళ్ళి దివ్య లైట్ ఆఫ్ చేసింది. ఇక్కడ దివ్య మోసపోయింది.
తనుజ ఆప్ చేయదు అనుకునింది, కానీ తనుజనే ఆప్ చేసింది కాబట్టి రాంగ్ అయింది. ఆ తర్వాత ఇమాన్యువల్ వెళ్ళి తనుజ ఆప్ చేశాడు, అక్కడ రాంగ్ అయింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇద్దరే మిగిలారు, తనుజ అలాగే కళ్యాణ్. వీళ్ళందరినీ ఇంకా డిస్కషన్ చేసుకొని చెప్పమన్నారు. ఎవరు? ఫ్లోరా, శ్రీజ, ఆ తర్వాత సంజన, సుమన్ శెట్టి, డీమన్. వీళ్ళందరూ డిస్కస్ చేసుకొని కళ్యాణ్ పేరు చెప్పారు.